మొయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలు కరీమా బేగం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఆమెను రిమాండ్కు తరలించగా వైద్య పరీక్షలకు హాస్పిటల్కి తరలించగా భయంతో సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాష్రూమ్కి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లి యాసిడ్ తాగినట్టుగా మనకు అందుతోన్న సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. కరీమా బేగం తనకు తెలిసిన ఇద్దరు బంధువులైన మహిళల వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకుంది. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కరీమా బేగంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఎలాగైనా వారిద్దరిని అడ్డు తొలగించుకోవాలని నిందితురాలు స్కెచ్ వేసింది. ఈ ఘాతుకానికి ఆమె తన భర్త రెహమాన్, ఫామ్ హౌస్ లో పనిచేస్తోన్న నయీం అనే మరో వ్యక్తితో చేతులు కలిపింది. డబ్బులు ఇస్తానని చెప్పి మహిళలను తోల్కట్ట ఫామ్ హౌస్ కి పిలిపించి ముగ్గురు కలిసి హత్య చేశారు. మృతదేహాలని నీటిలో కాలువలో పూడ్చిపెట్టేశారు. అందులో భాగంగానే కరీమా బేగంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల కోసం ఒంట్లో బాలేదని చెప్పి వెళ్లిన కరీమా బేగం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. మొయినాబాద్ జంట హత్యల కేసు నిందితురాలు కరీమా బేగం ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా మనకు అందుతోన్న సమాచారం. ఆమెను రిమాండ్కు తరలించగా వైద్య పరీక్షల కోసం అంటూ హాస్పిటల్కి తరలించారు. అయితే భయంతో సూసైడ్ అటెంప్ట్ చేసింది అని తెలుస్తోంది. వాష్రూమ్కి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లి యాసిడ్ తాగినట్లుగా సమాచారం. అయితే ఇంకా మనకు దీనిపైన పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం అయితే అందట్లేదు. చూడొచ్చు, కరీమా బేగం తనకు తెలిసిన ఇద్దరు బంధువులైన మహిళలు మెహబూబ్ బి, ఇంకొక మహిళ, ఇద్దరికి కూడా కొంత మొత్తం అప్పుగా తీసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. ఆ డబ్బులు అబేదా బేగం వీళ్ళిద్దరిని కూడా చంపేసింది. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా తమకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ కరీమా బేగంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే వారిద్దరినీ కూడా ఎలాగైనా వదిలించుకోవాలి అని అనుకుని నిందితురాలు కరీమా బేగం ప్రస్తుతం కనిపిస్తోంది కదా, నిందితురాలు స్కెచ్ వేసింది. దీనికి ఆమె భర్త మరొక ఫ్రెండ్ అయిన నయీంతో చేతులు కలిపింది. డబ్బులు ఇస్తానని చెప్పి ఆ మహిళలిద్దరినీ కూడా ఒక ఫామ్ హౌస్ కి పిలిపించుకొని ముగ్గురు కలిసి ఆ ఇద్దరు మహిళల్ని కూడా చంపేశారు. ఆ తర్వాత మృతదేహాలన్నింటినీ కూడా నీటిలో పడేశారు, కొట్టుకు చనిపోయారు అని చెప్పి భావించే అక్కడ నమ్మకాన్ని కలిగించేలాగా అక్కడ ప్లాన్ చేశారు. కానీ పోలీసులు కరీమా బేగంని పట్టుకున్నారు. రిమాండ్కు తరలించడానికి ప్రయత్నించారు. రిమాండ్ కంటే ముందు మెడికల్ ఎగ్జామినేషన్స్ చేస్తూ ఉంటారు, మనందరికీ తెలిసింది. అందులో భాగంగా మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అంటూ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే వాష్రూమ్కి వెళ్తానని చెప్పి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడున్న యాసిడ్ బాటిల్ని తాగేసింది అని మనకు అందుతున్న సమాచారం. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్లో రెడీగా ఉన్నారు. ఓ విజయ్. యశోమతి, పూర్తిగా ఏదైతే చేవెళ్లకు సంబంధించినటువంటి జంట హత్యలు ఏవైతే ఉన్నాయో ఆ ఇద్దరు వృద్ధులని హత్య చేసినటువంటి కరీమా బేగంకు సంబంధించి విచారణ జరుగుతుండగా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇటు తాను బహిర్భూమికి వెళ్తాను, బయటికి వెళ్తాను అంటూ కూడా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్లీనర్కి సంబంధించినటువంటి యాసిడ్ ఉంటుందో ఆ టాయిలెట్ క్లీనర్ని కూడా తాగినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు అక్కడ మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్కు తరలించాలంటూ కూడా చెప్పడంతో పోలీసులు వెంటనే వికారాబాద్ నుంచి కూడా ఇటు తాండూరు నుంచి కూడా ఇటు హైదరాబాద్కి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని అంతా కూడా గోప్యంగా ఉంచుతూ కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఏదైతే కరీమా బేగంకి సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే గతంలో ఇలాంటి క్రైమ్స్ ఏమైనా చేసిందా, లేకపోతే సాధారణంగా ఒక బట్టలు అమ్ముకునేటువంటి ఊరు తిరిగి బట్టలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఇలాంటి క్రైమ్కి పాల్పడింది అంటే గతంలో ఏమైనా ఇలాంటికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి కలిగి ఉందా, లేకపోతే ఆవిడ వెంట వచ్చినటువంటి ఇద్దరు పురుషులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే పూర్తిగా పోలీసులు అయితే తీసుకునేటువంటి పనిలో కూడా పడ్డారు. ఇప్పటికే ఇటు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇద్దరికి సంబంధించినటువంటి వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డబ్బుల్ని తిరిగిస్తాను అంటూ కూడా మొయినాబాద్ పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి ఇద్దరిని కూడా హతమార్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలోని విచారణలో భాగంగా ఈరోజు కరీమా బేగంని పోలీస్ స్టేషన్లోనే విచారిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగానే తను వాష్రూమ్కి వెళ్తాను అంటూ కూడా పోలీసులకు చెప్పడము, అక్కడికి వెళ్ళినటువంటి వెంటనే
ఈ యొక్క కేసుకు సంబంధించి ఎలాంటి శిక్ష పడుతుందో అనేటువంటి భయంతో కరీమా బేగం ఈ యొక్క టాయిలెట్ క్లీనర్ ఏదైతే యాసిడ్ ఉందో యాసిడ్ని సేవించినట్టుగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇటు హైదరాబాద్కు కూడా తరలించి ఒక ఆసుపత్రికి సంబంధించి ఒక గోప్యంగా ఉంచుతూ కూడా పూర్తిగా ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. సుమతి, ఇప్పుడు కరీమా బేగానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. సుమతి. రైట్ విజయ్. రైట్, మొయినాబాద్లో ఇద్దరు మహిళల దారుణ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కేసులు ఇప్పటికే 3 నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మృతురాలు ఆబేదా బేగం కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. నిందితురాలు కరీమా బేగం అరాచకాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పారు. వివాహేతర సంబంధం కారణంగా దాదాపు 8 ఏళ్లుగా ఆమెతో తాము అసలు మాట్లాడట్లేదని, ఆమె ప్రవర్తన గురించి అందరికీ తెలుసని చెప్తున్నారు. అయితే ఏడాది కాలంగా ఆబేదా బేగం ఆమెతో టచ్లో ఉన్నట్లుగా తమకు ఆలస్యంగా తెలిసిందంటూ కుమారుడు కూడా చెప్తూ ఉన్నారు. కరీమా బేగానికి 2 లక్షలు ఇచ్చినట్లు, ఇంట్లోంచి వెళ్లేటప్పుడు ఒంటిపై 3 తులాల బంగారం ఉన్నట్లు కూడా కోడలు చెప్తోంది.